హలో ఫ్రెండ్స్, నేను మీ దేవిక. వెల్కమ్ టు మై ఛానల్ రంగుల ప్రపంచం. నాతో రండి, మన రాజమండ్రిలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయాన్ని చూసేద్దాం. ఈ గుడి మన రాజమండ్రిలో వంకాయలవారి వీధిలో అయితే ఉందండి. ఈ గుడి గురించి చాలామందికి తెలియదని నాకు తెలిసి ఆశ్చర్యపోయానండి. ఇంత మంచి దేవాలయాన్ని మీ అందరికీ చూపించేస్తాను, నాతో రండి. ఈ గుళ్ళో అడుగు పెట్టగానే ఇక్కడైతే తాబేళ్ళు అయితే మాత్రం స్వాగతం చెప్తున్నాయండి. ఏదో బాగా తెలిసిన వాళ్ళలాగా చక్కగా పలకరిస్తున్నాయండి. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఈ తాబేళ్ళు. ఈ గుడికి వచ్చినప్పుడు మాత్రం పిల్లల్ని మాత్రం తీసుకురావడం మర్చిపోకండి. ఈ గుడిలో చాలా విశాలమైన మండపం అయితే ఉందండి. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ మండపంలో అభిషేకాలు, ముడుపులు, ఉత్సవాలు అయితే జరుగుతాయటండి. ఈ మండపం నుంచి బయటికి వచ్చాక ఎడమ చేతి వైపున మెట్ల దారి నుంచి పైకి వెళ్తే అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణుడు దర్శనమిస్తాడండి. మధ్యలో అమ్మవారితో కలిసి ఉన్న స్వామివారు, అలాగే చుట్టూరా అష్టలక్ష్ములు అయితే దర్శనమిస్తారండి. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు కార్యసిద్ధి కోసం అయితే అమ్మవారిని ప్రార్థిస్తారు. శ్రీ ధాన్యలక్ష్మి ఆరోగ్య ప్రదాతగా కొలుస్తారండి. శ్రీ ధైర్యలక్ష్మి అమ్మవారు సకల నరఘోషని తొలగిస్తుంది. శ్రీ గజలక్ష్మి అమ్మవారు వస్తు వాహన ప్రాప్తి కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. శ్రీ సంతానలక్ష్మి మంచి సంతానం కోసం అమ్మవారిని పూజిస్తారు. శ్రీ విజయలక్ష్మి అమ్మవారు విజయాన్ని చేకూర్చమని అమ్మవారిని ప్రార్థిస్తారు. శ్రీ ఐశ్వర్య విద్యాలక్ష్మి పిల్లలకి విద్యని ప్రసాదించమని ప్రార్థిస్తారు. శ్రీ ధనలక్ష్మి అమ్మవారు ధనప్రాప్తి కోసం అమ్మవారిని కొలుస్తారు. మేము వీడియో తీయడానికి అయితే వెళ్ళే సమయానికి దేవతామూర్తులకి హారతి ఇవ్వడం కోసం ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారండి. ముందుగా లక్ష్మీనారాయణులకి హారతిని ఇచ్చి అష్టలక్ష్ములకి హారతిని ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ప్రతిష్ఠించి వచ్చిన భక్తులతో అయితే కుంకుమ పూజలు అవి జరుపుతున్నారండి. ఇక్కడ అష్టలక్ష్మిని దర్శించుకొని బయటకు వచ్చాక ఇక్కడైతే వినాయకుడిని అయితే మూలవిరాట్గా ప్రతిష్ఠించారండి. స్వామివారిని దర్శించుకొని అలా పైకి వెళ్ళగా ఇక్కడైతే అరుదైన దేవతామూర్తిని దర్శించుకున్నాం. శేషతల్పంపై పవళించి ఉన్న శ్రీ గోవిందరాజస్వామిని చూడగానే నా 2 కళ్ళు సరిపోలేదండి. స్వామివారిని చూడగానే నా ఒళ్ళైతే జల్దరించింది. అంత అద్భుతంగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. స్వామివారికి ఎదురుగా గర్భమంతుని విగ్రహం అయితే దర్శనమిస్తుంది. దేవతామూర్తులను దర్శించుకొని కిందకు వచ్చిన తర్వాత ఈ గుడిలో ప్రధాన అర్చకులుగా అయితే మాట్లాడి కొన్ని వివరాలు తెలుసుకున్నాను. ఈ వివరాలు మీకు కావాలంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రంగుల ప్రపంచం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.